యా స్టార్ట్ అయింది. ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఓకే సార్. ఈరోజు జస్ట్ లైక్ జస్ట్ ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి బ్రాంచ్ కదా మీరు ఏ అవును బ్రాంచ్? సార్, హైదరాబాద్. హైదరాబాద్ అవును సార్. రైట్. సో ఎన్ని రోజులు అయింది మీకు కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీట్ చేసుకొని? కంప్లీట్ అంటే కోర్సు ఫెబ్లోనే కంప్లీట్ అయింది సార్, ఫెబ్ 5th ఆ టైంకి. ఫిబ్రవరి 5th అలా కంప్లీట్ అయింది. ఓకే. అవును. ఓకే, ఫ్రెషర్ గా వచ్చిందా ఎక్స్పీరియన్సా మీరు ఇప్పుడు? ఫ్రెషర్ సార్, ఫ్రెషర్. ఫ్రెషర్ ఎస్ఏపి డొమైన్లో టోటల్ ఫ్రెషర్. ఓకే. టాలీ అకౌంటింగ్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది. టాలీ మీద ఒక 4 months అట్లా వర్క్ చేశాను. వర్క్ చేశారు. ఓకే. కాకపోతే అక్కడ నుంచి నేను ఒక 1.5 yearకి ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకున్నా ఓకే. సిఏ ఫర్మ్ దగ్గర. ఓకే. సో అదే నార్మల్ అకౌంటింగ్ బేస్ కింద పెట్టాను ఎక్స్పీరియన్స్. ఓకే. అంతే. రైట్, సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ అసలు మీరు మనకి ఇంత డేర్గా కాల్ చేసి జాబ్ వచ్చిందని చెప్పి మీకు మనకి వీడియో కూడా ఇస్తున్నారు లైవ్లో. సో ఫస్ట్ మీకు నేను మీ డేర్నెస్ కానీ లేకపోతే ఏదైనా నేను ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఫస్ట్ మీకు జాబ్ వచ్చినందుకు. సో అది కూడా ఫ్రెషర్స్గా నవ్ డేస్ మనకి మొన్న ఒక జాబ్ వచ్చింది, ఆ పర్సన్ది ఆల్రెడీ రికార్డ్ చేసాం వీడియోస్. అట్ ది సేమ్ టైం 11th బ్యాచ్ నుంచి వచ్చింది ఆ అబ్బాయికి. 2 daysలో ఇంటరాక్షన్ గ్రూప్లో అతను కూడా తీసుకొస్తున్నాను అండ్ వీడియో కూడా మనం తీసుకున్నాం, ఇంటర్వ్యూ వీడియో. ఓకే. సో ఆ 11th బ్యాచ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ అబ్బాయికి తెలుసు. సో మీరు లైవ్లో అంటే మీ హైదరాబాద్ బ్రాంచ్ మొత్తానికి మీరు ఎవరో కూడా తెలుసు. యా అవును సార్. రైట్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? అసలు ఫ్రెషర్ జాబ్కి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు కదా జనాలు అందరూ కూడా, మీరు ఫ్రెషర్ జాబ్కి ఎలా సక్సెస్ అయ్యారు? అసలు మా మార్కెట్లో ఫ్రెషర్స్ అంటే కొంచెం ఒక తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా బేసిక్గా, ఎలా మీరు అసలు మాక్సిమం 99% ఆపర్చునిటీస్ లేవు సార్ ఫ్రెషర్స్కి. ఓకే. ఆ 1% అనేది మనము వెబ్సైట్స్లో చూసి చెక్ చేసుకోవాలి. ఓకే. అంటే నా ఏమైందంటే నెలకి 1 lakh సంపాదించాలనే గోల్ సార్. ఓకే. చాలా ట్రై చేశాను, అంటే కుకింగ్ ఫీల్డ్లో ట్రై చేశాను, ఓకే. అకౌంటింగ్ ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటే నాది బీకామ్ బ్యాక్గ్రౌండ్ డిగ్రీ, ఓకే. ఇంటర్ ఎంపీసీ. ఓకే. సిఏ సో ఆ రోజున మీరు నా దగ్గరకు వచ్చి FI to MM ఇంటిగ్రేషన్లో మీరు ఆ క్వశ్చన్ కూడా అడిగారు, గుర్తుందా? మీరేనా? యా అవును సార్. ఓకే, సూపర్. సో అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడిగారండి బేసిక్గా? ఇంటర్వ్యూ అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ సార్. ఒకవేళ మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకుంటే సింపుల్గా జనరల్ ఎంట్రీస్ లేకపోతే స్టాఫ్. ఫ్రెషర్కి ఏంటంటే అకౌంటింగ్ మీద ఎంత గ్రిప్ ఉందనేది అడుగుతున్నారు. ఓకే. అంతే, అకౌంటింగ్ మీద గ్రిప్ ఉంది అంటే మాత్రం సెలెక్టెడ్. ఓకే. నాకు అయితే ఎస్ఏపి గురించి అయితే కొన్ని ఏపీపీ గురించి కానీ లేకపోతే ఓకే. ఇన్స్టిట్యూట్లో ఏం నేర్చుకున్నావు ఓకే. అనే దాని గురించి కాన్సెప్ట్ వైజ్ అడిగారు. ఓకే. అంతే, అరౌండ్ 15 to 20 minutes వరకే జరిగింది సార్ ఇంటర్వ్యూ. ఓకే. టోటల్ 3 rounds సార్. ఫస్ట్ హెచ్ఆర్ వాళ్ళు కాల్ చేశారు మెయిల్ పెట్టిన ఓకే. తర్వాత. ఓకే. హెచ్ఆర్ కాల్ చేసి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నార్మల్ మొబైల్లోనే అప్పటికప్పుడే అడిగారు. ఓకే. టైం కూడా ఏమి ఇవ్వలేదు. అది అయిపోయిన తర్వాత ఒక 2 days తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. ఓకే. అది ఒక 30 questions ఉంటాయి. ఓకే. దాంట్లో 45 minutes టైం సార్. ఓకే. అది నేను ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ ఐసెట్ రాశాను. ఓకే. సో ఆ ప్రిపరేషన్ ఇక్కడ హెల్ప్ అయింది అంతే, యాప్టిట్యూడ్ టెస్ట్కి. సూపర్. అది క్వాలిఫై అయిపోయిన తర్వాత ఒక 2-3 days తర్వాత మళ్ళీ మేనేజర్ రౌండ్ ఇంటర్వ్యూ ఉంది. ఓకే. అది ఓకే ఫైన్ అని చెప్పేసి ఇంటర్వ్యూలోనే చెప్పారు సార్, మీరు హెచ్ఆర్తో కన్సల్ట్ అవ్వండి, ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్తారు అని అన్నారు. ఓకే. సో దాని తర్వాత డాక్యుమెంట్స్ అడిగారు. ఓకే. అడిగితే ఓకే ఫైన్, కాకపోతే ఇది అగ్రిమెంట్ బేస్డ్ సార్. ఓకే. ఒక 2.5 years కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. ఓకే. సో నాకు ఎలా అయినా ఎక్స్పీరియన్స్ లేదు, ఫేక్ పెట్టుకొని వెళ్ళిన టెన్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. సో ఆ టెన్షన్ ఎందుకులే భరించడము, ఎట్లయినా 2020లో పాస్ అవుట్ కాబట్టి 1 year ఉంది ఎక్స్పీరియన్స్. ఓకే. సో ఇది 3 years ఇట్లా అగ్రిమెంట్ మీద కంప్లీట్ అయినా సరే ఒక 4 years తర్వాత అయినా మనకు నచ్చిన ప్యాకేజ్ మనకు వస్తుంది అని చెప్పేసి ఓకే. డిసైడ్ అయ్యాను సార్ వెళ్దామని. సూపర్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన గుంటూరులో ఒకళ్ళు సెలెక్షన్ అయ్యారు. ఓకే, ఆ తర్వాత హైదరాబాద్ బ్రాంచ్లో ఒకళ్ళు సెలెక్షన్ అయ్యారు. సో
మీరు అది అవ్వటం ఫస్ట్ అసలు అది కూడా ఫ్రెషర్‌గా కొట్టడం జాబ్ చాలా కష్టం. ఎందుకంటే ఫ్రెషర్‌గా వెళ్తున్నామంటే సర్టిఫికేట్స్ అడుగుతారు. కరెక్టా? కాదా? కంపల్సరీ సార్. ఎక్కడైనా సరే అది కామన్. నాకు ఓకే. డౌట్ ఉండేది సార్. అంటే ఫ్రాడా? లేకపోతే ఫ్రాడ్ కన్సల్టెన్సీస్ కూడా చాలా ఉన్నాయి. హ్మ్. 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 కాల్స్ కూడా వచ్చాయి. ఇట్లా ఓకే. 2.5 కడితే మీకు 6.5 లాక్స్ ప్యాకేజ్ ఉంటుంది. ఓకే. వచ్చాయి కానీ మనీ పెట్టేంత బడ్జెట్ మనకు లేదు సార్. మిడిల్ క్లాస్ లేదు. కాబట్టి హ్మ్. హ్మ్. పెట్టేటట్టు ఉన్నా సరే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. లేదు. ఓకే. మీకు ఆహ్, ఆఫర్ లెటర్ రిలీజ్ బ్యాక్ అయిందా మీకు? ఆఫర్ లెటర్ సార్? ఆఫర్ లెటర్ రిలీజ్ అయిందా? అయిపోయింది సార్. ఓకే. ఈరోజు అంటే నిన్న డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాను. ఓకే. సో, ఈరోజు మార్నింగ్ మన 9:30కే మెయిల్ మన వచ్చింది. ఇన్‌స్టిట్యూషన్ నుంచి ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ అయినట్టుగా మీకు సర్టిఫికేట్ ఇచ్చాం. అది ప్రొడ్యూస్ చేసారా? పెట్టాను సార్. ఓకే. అది పెట్టాను. అది ఫస్ట్ అడిగారు. హుహు. సో, మీరు ఫస్ట్ టైమ్ అన్నారు కదా! సర్టిఫికేట్స్ ఎలాంటివి ప్రొవైడ్ చేయలేము అని. అవును. సో, నేను చెప్పా. హ్మ్. చెప్తే నాలెడ్జ్ అయితే ఉంది మేడం. ఇట్లా సర్టిఫికేట్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూట్స్ ప్రొవైడ్ చేయట్లేదు ఓకే. అని చెప్పి అంటే, ఓకే. నేను మా సీనియర్ హెచ్ఆర్‌తో మాట్లాడి చెప్తాను అని అన్నారు. ఓకే. సో, దాని గురించి ఇంకా డిస్కషన్ ఏం రాలేదు. ఓకే. సో, కానీ మీరు ఈలోపే మీరు సర్టిఫికేట్ నన్ను అడిగారు పంపించారు గదా! కాబట్టి అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే. చాలా. రైట్. సో, ఇప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్? మీకు ప్యాకేజ్ ఎంత ఇప్పుడు? ప్రెజెంట్ అయితే 15,000 సార్. ఓకే. ఓకే. 1 మంత్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. 1 మంత్ తర్వాత మనకి నార్మల్ బేసిస్ మీద 1 ఇయర్ వరకు ఇది ఉంటుంది సార్. 1 ఇయర్ తర్వాత మనకి మన పెర్ఫార్మన్స్ బేస్డ్ మీదే ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఇంక్రిమెంట్ ఎంతుంటది? ఏం చెప్పలేదు. పర్సెంటేజ్ చెప్పరు సార్. ఎందుకంటే మనం టీమ్ లీడ్స్‌తోని తర్వాత టీమ్ మేనేజర్‌తో ఉండే విధానం బట్టి మనకి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది కదా! ఓకే. 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 సో, ఇక్కడితోనే స్టాప్ అయిపోతారా? లేపోతే నెక్స్ట్‌కి ఇంకా నెక్స్ట్ ఇంకో జాబ్స్ ఏమైనా ఉంటాయని సెర్చ్ చేస్తారా? అంటే ఇది ఆల్రెడీ అగ్రీమెంట్ ఓకే చేసాం కదా! సెర్చ్ అగ్రీమెంట్ ఓకే చేస్తాను. చేసారా? ఇది సెకండ్‌న వెళ్ళాలి. ఓకే. ఈలోపు వేరేదేదైనా ఫ్రెషర్‌గా జాబ్ దొరికితే మాత్రం అది చూస్తాను. ఓకే. సో, మాకేంటంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ అసలు ఇనిషియేషన్ సెటప్ చేసి హైదరాబాద్‌లో సక్సెస్ రావటం అది మీ దగ్గర నుంచి అది చాలా మందికి ఇన్‌స్పిరేషన్ కింద మెలిగిపోతుంది 100%. సో, ఏదైతే ఏముందండి ఫ్రెషర్ జాబ్ మంచి కంపెనీయేనా? ఏం కంపెనీ అది? ఫైన్. యూనిసాఫ్ట్ గ్లోబల్ సర్వీసెస్ సార్. యూనిసాఫ్ట్ అంటే మంచి కంపెనీయే. నాట్ ఎ బ్యాడ్. నేను చూసాను సార్. అంటే నాకు కూడా డౌట్ ఉండేది. హ్మ్. హ్మ్. ఫిజికల్‌గా వెళ్లి వెరిఫై చేసుకున్నాను నేను ఆఫీస్. ఓకే. సూపర్. అక్కడ సూపర్. అక్కడ తెలిసిన ఎంప్లాయీస్ తెలీదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగాను. ఓకే. సో, ఇది ఫ్రాడా? లేకపోతే ఏంటి అని అడిగితే, లేదు ఓకే. అగ్రీమెంట్ ఉంటుంది. వర్క్ మాత్రం ఉంటుంది కన్ఫర్మ్‌గా అని అన్నారు. రైట్. యాక్చువల్‌గా ఏందంటే కొంచెం ఈ కోవిడ్ మూలంగాను ఎట్ ది సేమ్ టైము ఈ ఒమిక్రాన్ గాని, లేపోతే ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ మూలంగా కొంచెం ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో జాబ్స్ అనేవి మార్కెట్‌లో కనపడతలేదు. 1 మంత్ నుంచి మార్కెట్ డ్రై ఉంది. సో, అవును సార్. 100% మన స్టూడెంట్స్ ఆక్యుపై చేస్తారు. మీరు ఇంటరాక్షన్ గ్రూప్స్‌కి అటెండ్ అవుతున్నారా? లేదు సార్. యాక్చువల్లీ నేను ఫీజు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పే చేయలేకపోయాను. బ్యాలెన్స్ ఫీ ఉంది. ఓకే. సో, దానివల్ల నేను నో ఇంటరాక్షన్‌లో ప్రాబ్లమ్. లేను. ఓకే. సో, మీకు ఫస్ట్ ఫస్ట్ మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి జాబ్ కొట్టారు కాబట్టి, ఆ ఫీజ్‌ని గూడా మీరు నాకు కట్టొద్దు. ఓకే. ఫైన్. ఓకేనా? ఆహ్, యెస్ రైట్. సార్. అది గూడా థాంక్ యూ మీకు సార్. మాత్రమే అండ్ మన ఇన్‌స్టిట్యూషన్‌కొచ్చి కప్పు తీసుకొనెళ్ళండి రేపొద్దున. షూర్ సార్. వస్తాను. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే బయట ఇన్‌స్టిట్యూట్ అంటే జాయిన్ అయిన తర్వాత చాలా సార్లు అనుకున్నాము. ఏంటి ఇంత కన్‌ఫ్యూజన్ ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ చెప్తున్నారని జెప్పేసి. హ్మ్. కానీ మెల్లమెల్లగా అదే అర్థమవుతది. ఎందుకిలా చెప్తున్నారు ఏంటనేది. అవును. బయట ఇన్‌స్టిట్యూట్స్‌కి, ఇక్కడ ఇన్‌స్టిట్యూట్‌కి అదే డిఫరెన్స్. అది మొత్తము హ్మ్. అరటిపండు తోలు విప్పి చెప్పినట్టు చెప్తారు బయట. అవును. ఇక్కడేంటంటే మనమే ఒలుచుకొని మనమే తినాలి. అంతే గదా! నేనేంటంటే జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఎందుకంటే నేను సేల్స్‌మ్యాన్‌గా చేశాను. హ్మ్. బేకరీస్‌లో వర్క్ చేశాను. తర్వాత చెఫ్‌గా వర్క్ చేశాను. ఓకే. తర్వాత ఈ ఫార్మాస్యూటికల్స్ దాంట్లో గూడా వర్క్ చేశాను. ఎందుకంటే అక్కడ మనకి ఎవరు హెల్ప్ చేయరు సార్. ఓకే. ఏ ఇండస్ట్రీలోనైనా సరే జాబ్‌కెళ్ళిన హ్మ్. తర్వాత ఎవరు హెల్ప్ ఉండరు. హెల్ప్ చేయరు. రైట్. మాక్సిమం 1, 2% అంతే. ఓకే. మనకెంత ప్రాబ్లమ్ వచ్చినా మనమే రెక్టిఫై చేసుకోవాలి. అవును. అది అంతే సార్. ఇంకా ఏం లేదు. ఓకే. ఆహ్,
మెయిన్ స్టార్టింగ్లో ట్రైనర్స్ నాకు కూడా ఎస్ఏపి అంటే ఏమీ తెలీదు. యాక్చువల్లీ ఓకే. నేను ఎస్ఏపి గురించి విన్నది నా ఇంటర్ తర్వాత ఓకే. 2014లో. ఓకే. కాకపోతే అప్పటికి నాది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, నేను ఫైనాన్స్ సైడ్ ఎట్లా సెట్ అవుతానని చెప్పేసి నేను చేయలేదు. ఓకే. సో ఆఫ్టర్ దట్ సిఏ గురించి విని సిఏ చేద్దాం అనుకుని వెళ్ళా. ఓకే. కాకపోతే నాకు ఆ బుక్స్ కానీ లేకపోతే మిగతా మెటీరియల్స్ కానీ నాకు రాలేదు. యెస్. రాలేదు. కానీ దాంట్లో ఉన్న అనాలిసిస్ మీరు క్యాచప్ చేశారు. కరెక్ట్. అవును సార్. దాంట్లో ఉన్న కష్టాన్ని మీరు క్యాచప్ చేశారు. అవునా కాదా? అది అది మీకు కన్ఫర్మ్ హెల్ప్ సార్. అయిందా లేదా? సక్సెస్ ఆ, అయ్యామా లేదా కాదు ముఖ్యం. ఆ అనాలిసిస్ ఏదైతే ఉందో అది క్యాచప్ చేశారా లేదా? ఇప్పుడు కూడా కాదు దానికి. అది అది ఇంపార్టెంట్. యా ఆ అనాలిసిస్ మూలంగానే ఈ కాకపోతే రోజు మీకు సార్ ఈ జాబ్ ఏ వచ్చింది. జాబ్ చేసినా సరే. అవును సార్. ఓకే. మనం ఎప్పుడు కూడా ఫ్రూట్స్‌ని ఇమ్మీడియేట్‌గా ఫ్రూట్స్ పొందాలని ట్రై చేయకూడదండి. ఫస్ట్ మనం దాంట్లో ఉన్న కష్టాన్ని మనం చూడాలి. దాంట్లో ఉన్న కష్టాన్ని చూస్తే మనకు తెలుస్తది వాట్ ఈస్ వాట్ అని. మీరెప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారు? డిగ్రీ 2020 సార్. యాక్చువల్లీ నాకు 2014లో ఇంటర్ అయిపోయింది. ఓకే. ఇంటర్ అయిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ కండిషన్స్ వల్ల ఒక 2 ఇయర్స్ చదవలేదు. ఓకే. సో దాని తర్వాత 2017లో కాలేజ్, ఆఫ్టర్నూన్ ఉన్న కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను వైజాగ్‌లో. మీరు ఏమి అనుకోకపోతే ఇక్కడ మనకి కొంతమంది ప్రో స్టూడెంట్స్ మీ బ్యాచ్ వాళ్ళున్నారు. అండ్ ఇక్కడ హైదరాబాద్ ఇన్‌చార్జ్ గూడా ఒకళ్ళున్నారు. వాళ్ళని కూడా పిలిపించి ఒకసారి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు ఆఫీస్‌లోనే ఉన్నాను కాబట్టి ఒక 1 మినిట్ అవుతారా? షూర్ సార్. నేను కావాలంటే నేను ఆఫీస్‌కి వస్తాను సార్ తర్వాత. వస్తారు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి సక్సెస్ అయ్యామని చెప్పి మన బ్యాచ్ చెప్తే కొంచెం వాళ్ళు కొంచెం ఇంకా ఎంథూసియాజంతో వర్క్ చేస్తారు. షూర్ సార్. షూర్. షూర్. ఓకే. వెయిట్ చేయండి. ఒక్క 1 మినిట్. ఓకే. ఇతను ఈ అబ్బాయి సెలక్షన్ అయ్యారు మనకి. హైదరాబాద్ సత్యనారాయణ మీకు తెలుసు కదా? తెలుసు సార్. ఓకే. మాట్లాడదలుచుకుంటా. ఎప్పుడు సెలెక్ట్ అయ్యా తమ్ముడు? ఈరోజు మార్నింగ్ ఆఫర్ లెటర్ వచ్చింది. ఓకే. అదే నువ్వు అడిగావు కదా, ఏంటి సర్టిఫికేట్ అదే. అడిగావు కదా. అవును. కంగ్రాట్స్ తమ్ముడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే. మీరు రేపొద్దున కుదిరితే మార్నింగ్ రండి ఆఫీస్‌కి 7:30 కల్లా. 7:40 కల్లా 8 కల్లా వచ్చేసేయండి నువ్వు ఆఫీస్‌కి. వచ్చి ఇన్స్పిరేషన్ నింపాలి, కుర్రోళ్ళు ధైర్యం నింపాలి. షూర్. కంపల్సరీ. ఓకే. ఓకే. వస్తాను, రేపు మార్నింగ్ వస్తాను. ఓకే. సో ఈ ఓకే. సో రేపు సండే రమ్మంటే వాళ్ళకి చెప్తాడు. సండే వద్దు. ఈ రేపు రమ్మని చెప్పండి సార్. ఓకే. చక్రి మీరు ఏం చేస్తారంటే రేపు ఆఫీస్ రండి 8 కల్లా మార్నింగ్. సో అంటే మన ఇన్స్టిట్యూషన్‌కి వచ్చి కప్ గ్యాదర్ చేసుకొని వెళ్ళండి. ఓకే. అండ్ మిగతా వాళ్ళకి మీరు గొప్ప ఇన్స్పిరేషన్ అవుతారు. ఎట్ ది సేమ్ టైమ్ ఫ్రెషర్స్‌గా SAP FICOలో జాబ్ కొట్టాలంటే చాలా కష్టం. అది కూడా SAP సర్టిఫికేట్ కావాలని చెప్తారు. మన జనరల్‌గా అయితే SAPలో సర్టిఫికేట్ 3.5 లక్షలు అవుతది. ఫ్రెషర్‌కి 2.5 నుంచి 3.5 లక్షలు అవుతది. కంపల్సరీ. అంటే అటెంప్ట్స్ ఎక్కువ పడే కొద్దీ అక్కడ కాస్ట్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. అదేమీ లేకుండా జస్ట్ మీరు మన ఇన్‌స్టిట్యూషన్‌లో ఇచ్చిన కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేశారు. ఓకే. అది కన్ఫర్మ్ అంటే మనం నాలెడ్జ్ ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసాం అనేది వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ కావాలి సార్. అంతే. సో దానికోసమని నేను అడిగాను. ఓకే. సూపర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు రండి ఆఫీస్‌కి. ఓకే. సో మీ డిగ్రీ ఎప్పుడు ఏ ఇయర్‌లో కంప్లీట్ అయిందన్నారు? 2020 సార్. 2020 రీసెంట్. రీసెంట్. ఓకే. సో మీ వీడియో మరింత మందికి ఈ ఫీల్ చేయాలి హ్యాపీనెస్‌ని గాని లేకపోతే కసిని నింపాలి. మీరే షూర్. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం నేను లైవ్ వీడియో పెడుతున్నాను మీది. ఫ్రెషర్స్ వచ్చారంటే లైవ్ వీడియోస్ కంపల్సరీగా పెడతా. ఏమి కాదు. ఓకే. సో ఏదైనా ఉన్నా నేనున్నాను. ఓకే. నాకేం ప్రాబ్లం లేదు సార్. లేదు. ఓకే. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఏముండదు. ఫ్రెషర్స్‌కి ఏముండదు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. విల్ సీ టుమారో. ఓకే.